ప్రైజ్ ది లార్డ్. అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు పేరిట మీ అందరికి కూడా బెరక హీలింగ్ ఫైర్ మినిస్ట్రీస్ తరపున యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మనామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కృప ద్వారా నీతిమంతుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ లైవ్లోకి తీసుకొచ్చిన దేవాదేవునికి స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రాలు పలుకుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమామయుడా, కృపామయుడా, కనికరపూర్ణుడా, నీకే స్తోత్రాలయ్యా. వందనాలు ప్రభా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడకు దేవా, నిత్యుడకు తండ్రి, సమాధాన అధిపతియకు దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. వాక్కుమారం దేవా, స్తోత్రాలు ప్రభా. నమ్మదగిన దేవా, స్తోత్రాలు ప్రభా. మరణపు ముళ్ళును విలిచిన దేవా, నీకే స్తోత్రాలు. మరణాన్ని గెలిచిన దేవా, నీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడ స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవా, మార్గంలో సరళపరిచిన దేవా, నీకే స్తోత్రాలు. దేవదూతల్ని మాకు కావగలిగా ఉంచిన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య. మహాపరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన మా సృష్టికర్త, నీకే స్తోత్రాలు. రెండవ రాకడలో మా కొరకు రాబోచున్న దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. అయ్యా, పాపములు తొలగించి శాపములు తొలగించి నీ రక్తంతో కడిగిన దేవా, నీకే స్తోత్రాలు ప్రభా. నీ రక్తం ప్రతి శాపాన్ని ప్రతి పాపాన్ని కొట్టివేసి ప్రతి మానవాళికి అయ్యా రక్షణనిచ్చిన దేవా, నీకే స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. అయ్యా, నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ఆత్ముడా, అయ్యా నువ్వు లేకపోతే అయ్యా ఈ లోకం లేదు, లేకపోతే మేము లేం. పరిశుద్ధ ఆత్ముడా, నీ మమ్మల్ని రక్షించుకుని ప్రభువా యేసయ్యా తండ్రి, మానవ రూపంలో దేవుడుగా ఉన్నప్పటికీ మానవ రూపంలో ప్రభా మా కొరకు తండ్రి ఈ భూమి మీదకి వచ్చి అయ్యా మమ్మల్ని రక్షించుకుని పరిశుద్ధ ఆత్మ యేసయ్యా మమ్మల్ని నడిపిస్తున్న దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నా. స్తోత్రాలయ్యా, వందనాల ప్రభా. హృదయాంతరంగంలో నుంచి నేను ఆరాధిస్తున్నా ప్రభా. పరిశుద్ధ ఆత్మదేవా, ఉదయకాల సమయంలో ప్రభా అగ్ని అభిషేకంతో నింపయ్యా. అయ్యా పరిశుద్ధ ఆత్మదేవా, నజరుడని యేసు నామములో మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు ప్రభా. మనుషులందరిపైన కుమ్మరించమని అడుగుచున్నా. పరిశుద్ధ ఆత్మదేవా, అనేక రీతిలుగా పాపంలో పడి ప్రభా అయ్యా మొబైల్లో పడి తండ్రి, యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, కిక్కర్ ద్వారా అయ్యా వెబ్సైట్స్ ద్వారా పడిపోయి ప్రభా అనేక ప్రజలు తండ్రి పాపంలో ఉన్న వారిని విడిపించి నీ రక్తంతో కడగమని అడుగుచున్నా. అయ్యా లోకమంతటా తండ్రి నీ రక్తాన్ని ప్రోత్సహించి రక్షణలోకి నడిపించయ్యా. పరిశుద్ధాత్మ దేవా, అనేక ప్రజలను తండ్రి రక్షణ మార్గంలోకి నడిపించయ్యా. అయ్యా విద్యార్థులు ఎగ్జామ్ రాస్తుండగా అయ్యా 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తుండగా నజరుడని యేసు నామములో పిల్లలు జ్ఞానంతో, బుద్ధితో, తెలివితో నింపి మంచిగా ఎగ్జామ్స్ రాయలాగా కృప చూపించమని అడుగుతున్నా ప్రభా. అయ్యా యవ్వనస్తుల్ని రక్షణ మార్గంలోకి నడిపించు. యేసయ్యా వృద్ధులకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వృద్ధాత్మంలో ఉన్న వారికి తండ్రి మంచి ఆహారాన్ని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నా. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ దేవా, అగ్ని అభిషేకం, అభిషేకం ప్రభా. అయ్యా అయ్యా తండ్రి యేసు నామములో ప్రభా నీ ఆత్మ ద్వారా మాత్రమే కార్యాలు జరుగునుగాక. శక్తి చేత కాదు, బలం చేత కాదు, యేసుక్రీస్తు ఆత్మ ద్వారా కార్యాలు జరుగునుగాక. యేసు నామములో పిలుపు 4:19 ప్రకారం యేసుక్రీస్తు మాదేశ్వరం చెప్పిన మా ప్రతి అవసరతలు అక్కలు తీర్చమడుగుతున్నా ప్రభా. యేసయ్యా మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి మరలా రప్పించు ప్రభా. అయ్యా వస్తుపరంగా, భూఫలంగా, గర్భఫల ఫలంగా అయ్యా అన్ని ఫలాలుగా తండ్రి ద్వితీయోపదేశకాండం 28:1-14 వచనాలు మా జీవితాల్లో నెరవేర్చమని అడుగుచున్న పరిశుద్ధాత్మ దేవా యేసు నామములో ప్రభా. కీర్తనలు 91 ప్రకారం నెరవేర్చమని అడుగుతున్నా ప్రభా. పరిశుద్ధాత్మదేవా నువ్వే కార్యం జరిగించి ప్రభా. రే కారాబా షేకేరికా రకాలిబా రకతురా కారాబా బాబా 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 రేఖమ్మ షికారమ్మ రకారాబా. అనేక ప్రజలు ప్రభా ఫోన్ చేస్తారు. నేను చాలా విషయాలు దేవుడు బయలుపరిచింది అన్నీ చెప్తూ ఉండగా ప్రభా వారి అన్నీ వింటారు, అన్నీ చేస్తారు.
మరి కృతజ్ఞత ఉండదు, మర్చిపోయి వెళ్ళిపోతారు ప్రభా. యేసు నామంలో దేవుని కృతజ్ఞతగా ఉండులాగా అనేక ప్రజలను ప్రేరేపించమడుగుతున్నా ప్రభా. పరిశుద్ధాత్మదేవ కృతజ్ఞత కలిగి ఉండులాగా కృప చూపించు ప్రభా. నీ కృప మనుషుల దయాందు దేవుని దయాందు మమ్మల్ని వర్తిలింపజేయ ప్రభా. మా కుటుంబం అంతటా కూడా ప్రభా నీ సేవలో ప్రభా బలముగా వాడుకోమడుచున్న ఇమ్మానుయేల్ థామస్ పాల్ నన్ను అయ్యా యేసు నామంలో సేవలో వాడుకోమడుచున్న పరిశుద్ధాత్మ దేవ రిక రమ శక దూర కాబా బాబా రికే మరాకత రిక లబ శికత రకబ రేకే మా షేకే మా రక బాబా రక్ల బాబా 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 శక రిక రక బాబా బాబా శిక రక దూర కాబా రబ లిద రక దిల మరక మా షికే మరక తులేకే బాబా 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 ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవ నువ్వే కార్యాలు జరిగించు ప్రభా. అద్భుతాలు జరిగించు ప్రభా. స్వస్థతలు జరిగించు ప్రభా. మత్కార్యాలు జరిగించు ప్రభా. సూచక్రియలు జరిగించు ప్రభా. మేము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఆశీర్వదించు దీవించు ప్రభా. పరిశుద్ధాత్మ శక్తితో నింపు ప్రభా. రీమే కేమా సీక తూరా కాబా లక్క తీరే కేబా లాబా సీక మర్బహ తరక లీబా సీక తరకలబ రికార్ ప్రజలంతా నీ వైపు తిరుగులాగా గొప్ప కార్యాలు జరిగించు ప్రభా. అయ్యా అనేక ప్రజలు చర్చకొచ్చులాగా ప్రభా. ఆదివారపు ఆరాధనలు ఆశీర్వదించయ్యా. ఆదివారం ప్రభా ఏ ఒక్కరు చర్చి మిస్ అవ్వకుండా నజరుడని యేసు నామంలో ప్రతి ఒక్కరు చర్చకొచ్చులాగా, ప్రతి ఒక్కరు దేవునికి ఇవ్వవలసిన కానుకలు దశంభాగాలు చెల్లించులాగా ప్రభా యేసు నామం దాన్ని బట్టి అనేక విధాలుగా దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించులాగా పరిశుద్ధాత్మదేవను కార్యం జరిగించు ప్రభా. అయ్యా అయ్యా తండ్రి ప్రభా కానుకలు ఇవ్వకపోయినా దశంభాగాలు ఇవ్వకపోయినా మీరు ఆశీర్వదించబడతారు అని తప్పుడు బోధన చేసే క్రియలని లాయపరుస్తున్న ప్రభ. అయ్యా ఇచ్చుట ద్వారా దేవునికి ఇచ్చుట ద్వారా మనం ఇస్తున్నది సేవకునికి కాదు, ఒక సంఘానికి. అది దేవుని ఆత్మ కలిగిన దేవునికి ఇస్తుండగా ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క సంఘం ప్రభ బ్లెస్ అవునుగాక. యేసు నామంలో నజరేయుడైన యేసు నామంలో ప్రభ అభివృద్ధి కలుగునుగాక. పరిశుద్ధాత్ముడా నువ్వే నడిపించమని అడుగుతున్నా. రీకేమా షేకేమా రకాలబా యేసు నామంలో ప్రభ కానుకలు దశంభాగాలు నీకు చెల్లులాగా అద్భుత కార్యాలు జరిగించు ప్రభ. ఆశ్చర్య కార్యాలు జరిగించు ప్రభ. మా ఆగిపోయిన పనులన్నీ సక్సెస్ఫుల్ అవులాగా ఒక అద్భుత కార్యం జరిగించు ప్రభ. మిరాకల్స్ జరిగించు ప్రభ. అసాధారణ కార్యాలు జరిగించు యేసయ్యా. ప్రతి ఒక్కరిని దేవుడు అంటున్నాడు. అనేక మంది ఆత్మీకంగా పడిపోయారు, సేవకులైన విశ్వాసులైన అంటున్నాడు యేసయ్య. ఇప్పుడు నాకు చూపిస్తున్నాడు అనేక మందిని ఆత్మీయ జీవితాన్ని కట్టబోతున్నాడు యేసయ్య. ఆత్మీకంగా పడిపోయారు, సేవా విషయంలో పడిపోయారు. దేవుడు మళ్ళీ తిరిగి లేవనెత్తపోతున్నాడు. యేసు క్రీస్తు ఆత్మ తాకబోతుంది, ఆయన హస్తం మిమ్మల్ని తాకబోతుంది. ఇప్పుడే గతంలో మీరు ఎంత సేవలో ఉన్నారో, గతంలో మీరు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారో, గతంలో మీరు ఎన్ని ఆశీర్వాదకర విషయాలు చూశారో, అద్భుత కార్యాలు దేవుని మహిమ యేసుక్రీస్తు మహిమ అనుభవించారో, మళ్ళీ తిరిగి మిమ్మల్ని రప్పిస్తున్నాడు దేవుడు. యేసు నామంలో మళ్ళీ తిరిగి మిమ్మల్ని యథాస్థితికి దేవుడు తీసుకురాబోతున్నాడు. శాఖ రిమ రక తురలప అభివృద్ధి పరచిపోతున్నాడు యేసయ్య. రికేమ షేకేత రలబ సిక్కతు రక్కదర బాబా రిక్ల బాబా బాబా షేక్ల బల బర బర బరబ రికేమ షిక్కరబ లేబ్రా షాబ్రా కాబ్రా రాక్ల బాబా రిక్ల బాబా షిక్కర బాబా రక బాబా షేక్ర బలబ. 1 వీక్ నుంచి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. 1 వీక్ నుంచి దేవుడు ఒక విషయం చెప్తూనే ఉన్నాడు. ఏంటి అంటే కల్వరి టెంపుల్ పాస్టర్ సతీష్ కుమార్ గారి 2 కుమారులు సుహాస్ ప్రిన్స్, సాహస్ ప్రిన్స్, ఈ 2 అబ్బాయిల్ని దేవుడు తాకి అభిషేకించిపోతున్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. ఆల్మోస్ట్ సేవకులు ఫ్యామిలీస్లో ఎక్కువగా దేవుడు ప్రవచనాత్మకంగా చూపిస్తున్నాడు. 1 వీక్ నుంచి నేను చూపిస్తున్నప్పటికీ నేను లైవ్లోకి రాలేకపోయినాను. మా బాబు ఫోన్ తీసుకొని యూట్యూబ్లో బొమ్మలు చూస్తూ ఉంటాడు ఎక్కువ, ఇంకా దాన్ని అవాయిడ్ చేస్తున్నాను, రాలేకపోయినాను. అయితే 1 వీక్ నుంచి దేవుడు చూపిస్తున్నాడు. కల్వరి టెంపుల్ పాస్టర్ సతీష్ కుమార్ గారి 2 కుమారులు సాహస్ ప్రిన్స్, సుహాస్ ప్రిన్స్ దేవుని ఆత్మ
తెలియజేస్తే మాత్రమే చెప్తున్నాను, నా సొంతంగా కాదు. ఆ ఇద్దరి బిడ్డల్ని దేవుడు అభిషేకించబోతున్నాడంట. ఇప్పటిదాకా అభిషేకం లేదు, అభిషేకించబోతున్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. యేసు నామంలో అభిషేకం ఆ ఇద్దరు బిడ్డల పైన దిగునుగాక. సుహాస్ ప్రిన్స్ పైన, సాహస్ ప్రిన్స్ పైన అభిషేకం బలంగా దిగబోతుంది. శ్రీకారామ మీరు నమ్ముతున్నారో నాకు తెలీదు, బట్ దేవుడు ఆత్మ చూపిస్తున్నాడు. దేవుడు అభిషేకించబోతున్నాడు ఇద్దరు బిడ్డల్ని. షాబారిక ఇప్పుడే అభిషేకం దిగునుగాక. ఇప్పుడే పరిశుద్ధ ఆత్మ దేవా కార్యాలు జరిగించమని అడుగుతున్నా. రీకేమా షేకేమా ఇప్పుడే ప్రభా గొప్ప కార్యాలు. షీకేమా రాధారాబా షందరాబా లీకరాబా రాకారాబా రికారాబా రికాలబా షేకే రీప్లా కమా షేకే తురాకా బాబా 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 రీకారాబా షేకే ధర బరాబా రబారాబా షబా రీకా లూబ్రా కబా షేకే మర్బహంతర హద్దుల బరాబా బాబా బాబా రేఖా బాషాకా బాబా రీకా లబా షీకా రబా బాబా. యేసయ్య చూపిస్తున్నాడు. చాలామంది దైవ సేవకుల్ని అద్భుతాలు కానీ, స్వస్థతలు కానీ, విడుదల మాత్కార్యాలు నమ్మకుండా ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు నమ్మేలాగా, వారికి అద్భుత కార్యాలు చేసేలాగా, ఒక ఆశ్చర్యకార్యం జరిగేలాగా ఆయిల్ అనాయింటింగ్ ద్వారా, తర్వాత వచ్చి అన్ని భాషల ద్వారా దేవుడు వాళ్ళకి అద్భుతంగా అభిషేకంతో నింపి అద్భుతాలు, స్వస్థతలు, మాత్కార్యాలు చేసి వారిని దేవుడు ఒక వెలుగుని నింపబోతున్నట్లుగా అనేక దైవ సేవకులు ఆ వెలుగుని చూడబోతున్నారు. అనేక మంది దైవ సేవకులు యేసుక్రీస్తు వెలుగుని చూడబోతున్నారు. షకారి కలబా శిఖరబా లిబ్రకా షకరబా లబాబా. ఆ తర్వాత అమెరికా దేశంలో AI అనే ఒక రోబో కనిపెట్టారంట. ఆ రోబో వచ్చి ఏంటంటే ఈ 15 సంవత్సరాల తర్వాత మనమున్న ఈ జనరేషన్ నుంచి ఒక 15 years తర్వాత ఆ రోబోనే దేవుడని, ఆ రోబోనే కాపాడుతుంది ప్రపంచాన్ని నమ్ముతారంట. అలాంటి మూఢనమ్మకాలు కూడా రాబోతుంది. సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని విడిచిపెట్టి అనేక మంది అలా ఇలా వెళ్ళిపోవడం కొన్ని రోజుల్లో జరగబోతుంది. అయితే నువ్వు నమ్మకంగా దేవుణ్ణి పట్టుకుంటే మహిమ చూడబోతున్నావు. నువ్వు నమ్మకంగా క్రీస్తు వైపు తిరిగితే అద్భుతం చూడబోతున్నావు. నువ్వు నమ్మకంగా అంతం వరకు క్రీస్తు వరకు ఉంటే యేసయ్య నిన్ను పరలోకం తీసుకెళ్ళి ఒక మహావిందులో నిలబెట్టి భయంకరంగా దేవుడు నిన్ను మంచి కృప ద్వారా ఒక కిరీటంని తల మీద పెట్టి పరలోకంలో నీకు పెద్ద మేడగదిని దేవుడు ఇవ్వబోతున్నట్లు చూపిస్తున్నాడు. కాబట్టి నువ్వు నమ్మకంగా ఉన్నట్లయితే దేవుని ఆత్మ నిన్ను తాకి పరలోక రాజ్యానికి, ఆ మధ్య ఆకాశంలో పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడతావు. అలా నువ్వు విడబడతావు అంటే నువ్వు ఈ రోజు నుంచే దేవునికి సమర్పించుకుని దేవునికి లోబడి అపవాదును ఎదిరించు. అప్పుడు వాడు నీ ఎత్తు నుంచి పారిపోతాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీ ఎత్తుకు వస్తాడు. చాలామంది పాపంలో ఎందుకు పడిపోతున్నారు దేవుడు చూపిస్తున్నాడు. మొదటగా ఏంటంటే దేవుణ్ణి ప్రేమించకపోవడం. ఇంకొక విషయం ఏమంటే దేవుని భయభక్తులు వాళ్ళలోకి లేకపోవడం. ఏంటి అంటే దేవుడు వచ్చి హృదయంలో ఇలా చెయ్యొద్దు, ఈ పాపం చేయొద్దు, ఇలా అన్యాయంగా ఉండొద్దు, ఇలా దొంగతనం చేయొద్దు, ఇలా నరహత్య చేయొద్దు, అట్లా చాలా విషయాలు ప్రతి ఒక్క మానవునికి, స్త్రీలకి, పురుషులకి మాట్లాడుతున్నప్పటికీ వారు ఏం చేస్తున్నారంటే దేవుడు చూపిస్తున్నాడు. ఆ మనస్సాక్షిని గద్దించి పక్కకు పెట్టి వాళ్ళ సొంత నిర్ణయాలు, సొంత హృదయంతో వెళ్ళిపోతున్నప్పుడే ఇలాంటి కార్యాలు జరుగుతుందంటున్నాడు యేసయ్య. కాబట్టి నీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకి నువ్వు విలువ ఇచ్చి, చోటిచ్చి, ఆయన గద్దిస్తున్నప్పుడు లోపల ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, ఇలా వెళ్ళాలి, ఈ వేలో వెళ్ళాలి, ఇలా వాక్యానుసారం జీవించాలి, ఇలా దేవునికి లోపడాలి, దేవుని భయభక్తులు నీలో ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు ఆ హృదయంలో మాట్లాడుచున్న పరిశుద్ధాత్మ లోపడతావో
అప్పుడు నువ్వు మంచి కార్యాలను చూస్తావు. ఏ పాపంలో కూడా లోకానుసారమైన జీవితం ఉండకుండా దేవునిలో స్థిరంగా నిలబడతావు. హల్లెలూయా. టరాబా సీకే తరాబాలబా రిక్కరబా బాబా 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 బాబా. ఇంతవరకు నువ్వు ఏ పాపం చేస్తున్నా, ఏ తప్పు చేస్తున్నా పరిశుద్ధ ఆత్మదేవుడు నేను పిలుస్తున్నాడు. సహోదరి సహోదరుడా, ఇప్పుడే రక్షణ దినం. ఇప్పుడే ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టు. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. దేవుడు నిన్ను కాచి కాపాడుతాడు. దేవదూతలతో నేను కావలి ఉంచుతాడు. తన బిడ్డగా, తన సొత్తుగా చేర్చుకుంటాడు. మీకు తెలుసో తెలియదో కానీ ఒక పురుషుడైనా ఒక స్త్రీ అయినా రక్షించబడితే దేవుడు వారికి తోడుగా ఇద్దరు దేవదూతల్ని కావలి ఉంచుతాడు. ఎప్పుడైతే దేవుని భయభక్తులతో దేవునికి లోబడతారో ఆ దేవదూతలు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటారు. మనం ఎక్కడికి వెళ్తే వాళ్ళు మనతో కూడా వస్తూ ఉంటారు. మినిస్ట్రీలో ఉంటే ఇంకా ఎక్కువ దేవదూతల్ని ఇస్తాడు దేవుడు. నాకైతే నా మినిస్ట్రీకి కుటుంబానికి 12 దేవదూతల్ని దేవుడు చూపించాడు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవునితో సావాసం చేస్తావో దేవదూతలు మనతో కూడా ఉండి మనల్ని కాపాడుతూ వస్తుంది. మన పనులన్నీ సక్సెస్ఫుల్ చేస్తుంది. మనం ఎప్పుడైతే దేవునికి కార్యాలకు లోపడకుండా, దేవునికి చోటు ఇవ్వకుండా లోకానుసారంగా వెళ్ళిపోవాలి, మొబైల్ అనుసారంగా వెళ్ళిపోవాలి, పాపపుడు జీవితాన్ని జీవించాలి అనుకొని ఎప్పుడైతే నువ్వు ఉంటావో దేవదూతలు కూడా నీకు దూరం అవుతుంది. దేవుడు కూడా దూరం అవుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి. గొప్ప కార్యాలు చేయాలి అంటే దేవుని భయభక్తులతో దేవునికి లోబడినప్పుడు, వాక్యానుసారమైన జీవితం నువ్వు కట్టుకున్నప్పుడు యేసు క్రీస్తు నీలో జీవిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి నువ్వు ప్రాబ్లమ్స్లో పడిన ఎటువంటి ప్రమాదమైన ఖచ్చితంగా దేవుడు చెప్పిన కీర్తనలు 121:7 ప్రకారం రాకపోకల్లో ఎందు నేను నిన్ను కాపాడుతాను, ఏ అపాయం రాకుండా కాపాడుతానని మాట ఇచ్చాడు. ఆ ఇచ్చిన మాట దేవుడు నమ్మదగినవాడు, గొప్పవాడు. ఒకసారి ఆయన మాట ఇస్తే, ఒకసారి వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు. కాబట్టి ఆ వాగ్దానం నిశ్చయంగా నీలో నెరవేరబడాలంటే నువ్వు ఖచ్చితంగా దేవునికి లోబడి తీరాలి. షాక మరాక దురాక లబా షేకే మెరేకే తిలికి మాసిక్కి తరమక సిక్క. కొత్త అన్య భాషలతో దేవుడు నింపుచున్నాడు. షాక రీమై కేరై కథ రుక రబా లబా సీత రీనక పసిక తుక రబా రేఖ లబా షికే తరక రబా లిక రబా సికే రమా తెరిక రబా రిక రబా షిక రబా షేకే రిక రబా రామ రక లిబా షేకే తుర కబా రిక లబా లెబ్ర కబా షక రబా లబా బాబా Urama mama mama shike baraka dura kabalika dura kaba raka baba 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 rika raba shika raka raba 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 laba shaka rika raba 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 liba baba రేకే రికా. అనేక మంది ప్రజలు రక్షణలోకి దేవుడు నడిపించబోతున్నాడు. షీక రక పాపా 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 రక రబ. ఉగ్రత దినంలో నువ్వు ఉండకుండా ఉండాలంటే దేవుని వైపు తిరగాలి. లోకానుసారమైన జీవితం విడిచిపెట్టాలి. షీక రక రిబా లబా సికే రికా తురా కబా లబా షక మరక దిలీబేకే తెరేకే మసికే తిరిక రబ లబా బాబా 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 నికర బాబా. ఇంతకుముందు లైవ్లో కూడా దేవుడు చూపించాడు. అనేక మంది సినీ నటులు, హీరోలు, హీరోయిన్స్, అనేక మంది సినిమా యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, సీరియల్ యాక్టర్స్ అందరూ కూడా రక్షణలోకి దేవుడు నడిపించబోతున్నాడు. ఒక వెలుగు వారి మీద దిగబోతుంది. ఇంతకుముందు లైవ్లో కూడా దేవుడు చూపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందిని రక్షణలోకి నడిపించి సంఘాల్లోకి దేవుడు తీసుకురాబోతున్నాడు. రేకేమా ఒక అభిషేకం దిగాలి ప్రేమ. దేవదూతలు వెళ్ళి కార్యం జరిగించునుగాక ఈ విషయంలో. రేకేమా షందర బల బాబా రాకా బాబా 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 రేకేమా షెక్కేమా రకదుర కరబా రిక్లా బాబా షిక్కర బాబా. లైవ్లోకి రాకుండా బంధిస్తున్న దెయ్యాన్ని బంధిస్తున్నా. లైవ్లోకి వచ్చి ప్రార్థన చేసి అనేక మందికి విడుదల రాకుండా,
అనేక మంది బంధకాలను ఊడగొట్టే ఒక అభిషేకమైన ప్రార్థన చేయకుండా బంధిస్తున్న సైతాన్ని యేసు నామములో మీడియా నుంచి తొలగి నరకానికి పోనుగాక. శాంధర కలబ సీకేతర మకతి కలబ. ఆ మాంత్రిక శక్తులు, ఆ చీకటి శక్తులు, ఆ దుష్ట శక్తులు, ఆ దురాత్మ శక్తులు, ఆ వంచనాత్మక్రియలు, మనిషినాత్మక్రియలు, చెడ్డ దురాత్మలు, అసూయ దురాలు, వట్టకిచ్చి దెయ్యాలు, అంక్లీన్ దురాత్మలు, భూమండలో ఉన్న వాయుమండలో ఉన్న దురాత్మలు, లూసిఫర్ దెయ్యాలు, కుట్టిపిచాచి దెయ్యాలు యేసు నామములో బంధించి నరకాల్లో కాల్చుతున్న ప్రభు. విగ్రహక్రియలు, దుష్ట శక్తులు, బొమ్మల ద్వారా వచ్చే దురాత్మలు, చెట్ల ద్వారా, పుట్టల ద్వారా, పాముల ద్వారా వచ్చే దురాత్మలని శపించి బంధిస్తున్న యేసు నామములో క్రియేషన్స్ అన్ని బంధిస్తున్నా, ప్రభు బిడ్డలపైకి వ్యతిరేకంగా చేస్తున్నా. చూడండి, ప్రార్థన చేయకుండా ఎంత క్రియేషన్స్ చేస్తున్న దుష్టాత్మలు దగ్గొచ్చేలాగా చేసి బంధిస్తున్న దెయ్యపు శక్తులు, ఆ శుద్ర పూజలన్నీ బంధించబడును కాక. ఆ విగ్రహ క్రియలు, దురాత్మ శక్తులు, చీకటి అంధకార దెయ్యాలు నజరుడని యేసు నామములో బంధించబడును కాక. పీడంతా తొలగిపోను కాక. దేశం మీద నడుస్తున్న ఆ చెడ్డ పీడ తొలగిపోను కాక. దేశంని, రాష్ట్రాల్ని, ప్రపంచాన్ని యేసు క్రీస్తు రక్తంతో కప్పయ్యా. నీవే సృష్టికర్తవని ప్రజలంతా నమ్మేలాగా ఒక వైరాగ్యం, ఒక అభిషేకం, ఒక ఉజ్జీవం ప్రజల్లో రగులుకోవాలి ప్రభు. ఇప్పుడే పరిశుద్ధాత్మ శక్తి దిగాలి ప్రభు. క్రీస్తు మహిమ చూడాలి. యేసు క్రీస్తు రాజ్యం కట్టబడాలి ప్రభు. సాతాను రాజ్యాలు కుప్పకొల్లు నాశనం అవ్వాలి ప్రభు. వాడు చేసే ప్రతి పన్నాగాలు నాశనం కలగాలి. వాడు చేసే ప్రతి క్రియలు నాశనం కలగాలి ప్రభు. ప్రతి సేవకుల్లో ప్రార్థన ఆత్మ దిగునుగాక. ప్రతి సేవకుల్లో అభిషేకం దిగునుగాక. ప్రతి సేవకుల్లో ఉజ్జీవం దిగునుగాక. సేవకురాండ్లు అధికంగా దేవుడు సేవకురాండ్లను లేపనెత్తబోతున్నాడు. స్త్రీలలో అధికంగా ఉజ్జీవం లేవనెత్తి అనేక మంది సువార్త ప్రకటించడానికి స్త్రీలను దేవుడు వాడుకోబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబోతున్నాడు దేవుడు. శాంబ్ర కరబల బాబా, ఒక ఉజ్జీవం రగులుకొనుగాక, ఒక అభిషేకం రగులుకొనుగాక. తండ్రి, దేశంలో జరుగుతున్న కామపు క్రియలను బంధిస్తున్నా, దేశంలో జరుగుతున్న ఆ యెజబెల్ ఆత్మ దురాత్మలు బంధిస్తున్నా, ఆ బయలుదోడాత్మలు బంధిస్తున్నా, ఆ యుగదువారాత్మలు బంధిస్తున్నా. రీకరమా శీకరబలబా రాకర బాబా 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 బా షాక రీకా రూప్లా కబా రాక తురక బలక తెరికిమికి తరక తరలబా రీబ్లా కబా శిఖర బాబా రీకా లబా శిఖ రబ 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 రబ. ఇవన్నీ బంధిస్తూ ఉంటాను కదా, ఈ లైవ్లోకి వచ్చి ఇట్లా బంధిస్తూ ఉంటుంది. ఇవన్నీ జరుగుతాయి ఏమో కార్యాలని చెప్పి క్రియేషన్ చేసే దెయ్యపు శక్తుల్ని బంధిస్తున్నప్పుడు ఆ మనిషినాత్మక్రియలు బంధిస్తున్నా, ఆ వంచనాత్మక్రియలు బంధిస్తున్నా, ఆ మోహిని దెయ్యాలను శపించి బంధిస్తున్నా. వీటన్నిటి నరకానికి పోనుగాక. మోహిని దెయ్యపు క్రియలని నరకానికి పోనుగాక. ప్రజల్ని పీడించే ఆ యెజబెల్ దురాత్మలను బంధిస్తున్న ప్రభ, ఆ శక్తులని లయపరుస్తున్న ప్రభ. అయ్యా, కన్నులని ప్రభ కట్టి పెట్టుకున్న శక్తుల్ని బంధిస్తున్న ప్రభ. నజరుడని యేసు నామములో ప్రభ, ఆ యుగ దేవత కట్టిన కన్నులని విప్పబడునుగాక. యేసుక్రీస్తు మహిమ చూడకుండా బంధకాలు తెంపబడునుగాక. యేసుక్రీస్తు మహిమ దిగాలి ఇప్పుడే. యేసుక్రీస్తు అభిషేకం దిగాలి ఇప్పుడే. ఒక్కొక్క సేవకుల్లో ఒక రోషం కలిగిన ఆత్మ, ఒక అభిషేకం కలిగిన ఆత్మ, యేసు నామములో ఉజ్జీంగల ఆత్మ. ఎవరైతే చల్లారిపోయినారో, ఏ సేవకుడు చల్లారిపోయినాడో, ఏ సేవకురాడు చల్లారిపోయిందో, భయంకరమైన ఉజ్జీవం, భయంకరమైన అభిషేకంతో వారి కట్టున్న కట్టులన్నీ తెగిపోనుగాక. వారి బంధకాలంతా ఊడిపోనుగాక. ఈరోజే సమర్పమోనుగాక. నజరుడైన యేసు నామములో ఒక్కొక్కరిలో ఆశ, ఒక్కొక్కరిలో దేవుని ప్రేమ కలుగునుగాక. క్రీస్తుని లోతుగా చూసే అభిషేకం దిగాలి ప్రభ. క్రీస్తు మహిమను లోతుగా చూసే ఒక అద్భుత కార్యాలు జరగాలి ప్రతి కుటుంబంలో, ప్రతి సేవకుల్లో, ప్రతి సంఘంలో జరగాలి ప్రభ. ఈ ఆదివారం జరగబోయే ఆరాధనలో అగ్ని అభిషేకం ప్రతి సేవకునిలోకి దిగాలి ప్రభ. ప్రతి ఒక్క సేవకుడు ఉజ్జీవంతో రగులుకోవాలి ప్రభ. రీకే మా షేకే రీకాలా బాబా. నేను అంటున్నాను,
దయచేసి ప్రతి సేవకుడు, అభిషేకం కలిగిన ప్రతి సేవకుడు మీ సంఘాలలో ఊరికే ఉండకండి. అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అన్న అన్య భాషల్లో మాట్లాడి స్తుతించండి. ఎంతకాల దినముల్లో చాలా అన్య భాషలు చాలా ప్రాముఖ్యమండి. దయచేసి మీకు భాషలు వచ్చినట్లయితే ఏ సేవకుడి భాషల్లో మాట్లాడతారో అన్ని భాషలు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అన్న స్తుతించండి, ఆరాధించండి. హృదయ లోపంలో నుంచి లోతుగా యేసయ్యని మీరు పలకండి, యేసయ్యని పిలవండి. ఆయన హస్తం తాకుతుంది, ఆయన ప్రభావం దిగుతుంది, ఆయన మహిమ దిగుతుంది, ఆయన ప్రసన్నత దిగుతుంది, పరలోక అగ్ని దిగుతుంది, పరలోక మహిమ దిగుతుంది, పరలోక అగ్ని అభిషేకం దిగుతుంది. దేవుడు అంటున్నాడు, రీకేమ శెక్క దురాక బల తరబరబ బాబా షిక రకమ షెక్కే రిక రబ 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 రబ. సేవకుల్లో ఉద్యమం జాస్వా జనరేషన్ లేవనెత్తు ప్రభా. అపోస్తులు అభిషేకాన్ని లేవనెత్తు ప్రభా. చల్లారిపోయిన బిడ్డల్ని మళ్ళీ తిరిగి మళ్ళా లేవనెత్తు ప్రభా. ఉద్యమంతో ప్రగులుకోవాలి. ఇండియా దేశం వాష్ ద బ్లడ్ అప్ ఇన్ ద జీసస్ నేమ్. రిక్కేమ షెక్కేమ రకాలు బాబా షక రికా బాబా బాబా రికా లబా షెక్కే రిబా బాబా రికామా షిక్కే రిబా రబా 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 బాబా బాబా రికా రబా షిక్క రబా. సురేష్ చిన్న బ్రదర్ చూస్తున్నారు ప్రభా. వారి పరిచయాన్ని కూడా బ్లెస్ చేస్తున్నా. వారికి ఇచ్చిన 2 బిడ్డల్ని బ్లెస్ చేస్తున్నా. ఏస్తున్నాంలో వారి పరిచయాన్ని కూడా విస్తరింపజేయ. ఆంధ్రదేశంలో బలంగా వాడబడిలో ఒక అభిషేకం దిగాలి ప్రభా. ఏస్తున్నాములు సురేష్ అని చేస్తున్నా, చిన్న సురేష్ చేస్తున్నా, పరిచయాన్ని బ్లెస్ చేస్తున్నా. ఏస్తున్నాములు రీకేమ శెక్కేమ రారా రబలి కదురాకబా శాంద రకబా రకమా శకరి బరాతుర మలాదర మకాసికే మేక్రికే సిఖంతో రకెలిబా సీద్రబాలబా మర్కబా శకేంద రక్రుబలమ సెక్క లిబ్రకాన్స రెక్కిమి షెకిమి రికదొర బల బాబా బాబా శాంద రబ 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 రబలి బాబా 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 షక రిక రక బాబా 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 షిక రక రబ రబ రబ. ఇంకొక విషయం దేవుడు బయలుపరుస్తున్నాడు నాకు. ఎంత దినాల్లో నువ్వు రెగ్యులర్గా ఎక్కడికి చర్చికి వెళ్తున్నావో, నువ్వు అభిషేకంతో కూడిన ఆత్మ ఫలాలు వరాలుండి మంచి అభిషేక్తుల దగ్గరికి, మంచి దైవ సేవల దగ్గర నువ్వు ఎక్కడ వెళ్తున్నావో కంటిన్యూగా అక్కడే వెళ్ళు. నువ్వు అటు ఇటు సాతాను మోసపుచ్చి నువ్వు అటొక దారి ఇటొక దారి వెళ్ళినావు అనుకో, అది చాలా నీ ఆత్మీయ జీవితానికి దెబ్బ కొడుతుందని దేవుడు చూపిస్తున్నాడు. కాబట్టి నువ్వు అక్కడ ఇక్కడ వెళ్ళకుండా మంచి అభిషేక్తునైన ఒక దుప్పటి కింద దేవుడు అనేక కుటుంబాలని నడిపించబోతున్నాడు. రిక్కయబా రకారబా రిక్కారబా షిక్కారబా బాబా బాబా. ఒక మంచి సంఘంలో నువ్వు నాటబడి ఉంటే దయచేసి అక్కడ నీకు ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి నీకు కొంచెం చిన్న బాధలు కలిగినా కూడా విడిచిపెట్టకుండా అక్కడికే వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. రేబాలా షికార కదురాక బలాబా. ఒక మంచి దైవం దుప్పటి కింద ఉన్నప్పుడు అది విడిచిపెట్టకుండా నువ్వు కంటిన్యూ చేయమని దేవుడు పరిశుద్ధ ఆత్మ తెలియజేస్తున్నాడు. షక రిక లిబ్రా కబా లేక్రమ శేక్రమ రిక్లబా చందర బల బాబా బాబా రికర బాబా 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 షక ధీరే కేలే మక తురా కబా లేబా దర పతి రిక పర షబని మమ రిక మమ లేక్రమ మమ షబ బాబా రికల మాషికే దురా కబా బాబా రి మమ 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 రే బాబా 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 రికల మమ షక రికల బాబా. అయ్యా 80 పాటలు రాయించిన ఓ పరిశుద్ధాత్మదేవా, అయ్యా అది ప్రజల్లోకి వచ్చులా ఒక అద్భుత కార్యం జరిగించు ప్రభా. అయ్యా జిగినిలో ఉన్న స్థలంలో చర్చి కట్టులాగా ఒక అద్భుత కార్యం జరిగించయ్యా. అయ్యా మా శక్తి చేత మా బలము కాదు ప్రభా, నీ శక్తి ద్వారా కార్యం జరిగించు. ఎస్ అయ్యా, చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మదేవా నువ్వే నడిపించు. ఇమానువేల్ని ఫుల్ టైం మినిస్ట్రీకి తీసుకొచ్చి నీ చిత్త ప్రకారం నడిపించయ్యా.
సంఘం కట్టబడులాగా పరిశుద్ధాత్మదేవ అద్భుతాలు, స్వస్థతలు, విడుదల, మహత్కార్యాలు జరిగించు. యేసయ్యా, 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 పరిశుద్ధాత్మదేవ. రికామా షేకే దూరా లేబ్రా కాబా షేకే మర్కరామా షేకరుబా లిక్రబా శాఖ దూరా కాబా లాబ్రా కాబా షేకే మరా కాబా రికా మరు రూపం. అనేక మంది యాక్చువల్లీ పాస్టర్స్ని, బిలీవర్స్, జెంట్స్ని చూపిస్తున్నాడు దేవుడు, పురుషుల్ని చూపిస్తున్నాడు. ఏంటంటే అనేక మంది పురుషులు మర్రు రూపం అంటే పాత రూపం, దేవునికి నచ్చని ప్రవక్తన విడిచిపెట్టి మళ్ళీ మర్రు రూపంలోకి, దేవుని గుణగణాల్లోకి రావడం నేను చూస్తున్నా. పరిశుద్ధాత్మ తాకుమయ్యా, తాకుమయ్యా, అలా జరుగులా కార్యాలు జరిగించు ప్రేమ. రీమా షకాదురా కబారాబా రికాలబా బాబా 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 షేకే రికా రుకా రబా లబా రికా బాబా 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 షకా రకా బాబా 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 రికా రబా బాబా 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 రికా బాబా షేకే రికా రబా బాబా బాబా రికా రబా లిబా రబా షంద రకా బాబా బాబా షికా రకా బాబా 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 రికా బాబా షేరే కేబా రుక్కాలా పాపా. అయ్యా, రాత్రుల్లో చాలామంది నిద్ర పట్టకుండా బాధపడుతున్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవ, నిద్ర లేని బిడ్డలకు మంచి నిద్రని, బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయి ప్రభా. ఏసునామములో ప్రభా, ఎటువంటి వ్యాధితో బాధపడుచున్నారు నజరేయుడైన యేసునామములో మూలుగుచున్నారు. పరిశుద్ధాత్మదేవ, నువ్వే ఆ వ్యాధులంతా తీసివేయి. ఏ వ్యాధినన్నా అయ్యా ముట్టి స్వస్థపరచయ్యా. కోల్డ్, కాఫ్, ఫీవర్, అయ్యా తలనొప్పి అయినా, శరీరంలో ఏ నొప్పులైనా, శరీరంలో ఏ ప్రాబ్లమ్స్ అయినా, అనేక మంది సేవకులు కిడ్నీ ఫెయిల్యూర్తో చనిపోతున్నారు, హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నారు అని చూపిస్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మదేవ, వాళ్ళని తాకుమయ్యా, స్వస్థపరిచయ, కిడ్నీ ప్రాబ్లమ్స్ లేకుండా, హార్ట్ అటాక్ రాకుండా, ఏసునామములో ఫుడ్ ద్వారా వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ కలగకుండా, పరిశుద్ధాత్మదేవ ఆ ఫుడ్ ద్వారా క్యాన్సర్స్ రాకుండా, ఆ ఫుడ్ ద్వారా ఎటువంటి రోగాలు రాకుండా సేవకుల్ని కాచి కాపాడు, సేవకురాల్ని కాచి కాపాడు, విశ్వాసుల్ని కాచి కాపాడయ్యా. నీ రక్తంతో కప్పి సీలు వేస్తున్నా. పరిశుద్ధాత్మదేవా, నువ్వే కాచి కాపాడు. ప్రతి రోగాన్ని నీ రక్తం ద్వారా, నీవు పొందిన దెబ్బల చేత, నువ్వు పొందిన గాయముల చేత స్వస్థత కలుగునుగాక. ఎటువంటి దుష్ట శక్తులు అయ్యా, ప్రభావాలు ప్రభా పరిశుద్ధాత్మదేవ సేవకుల పైన క్రియేషన్ చేయకుండా, సేవకుల పైన రోగాలతో క్రియేషన్ చేయకుండా వీటన్నిటిని బంధించి నరకాకులు కాల్చివేస్తున్నా ప్రభా. పరిశుద్ధాత్మదేవ, ప్రతి సేవకుని నీ రక్తంతో కప్పి అయ్యా, తల నుంచి అరిక్కారు వరకు సిలువ రక్తాన్ని ప్రోత్సహిస్తుండగా సేవకురాళ్ళకి, సేవకులకి, విశ్వాసులకి యేసు నామంలో సమాధానం, విడుదల కలుగునుగాక. అపవిత్రాత్మలన్నీ బంధిస్తున్నా ప్రభా, చెడ్డ దురాత్మలు బంధిస్తున్నా అయ్యా. ప్రజలకి తండ్రి అయ్యా సమాధానం లేకుండా, సేవకులకి సమాధానం లేకుండా చేస్తున్న దురాత్మ సమూహాల్ని బంధిస్తున్నా ప్రభా. కడుపులో మంట తీసుకొచ్చే దుష్ట ఆత్మలు యేసు నామంలో అనేక మంది సేవకులకి ప్రభువా అసూయ కలిగి ఆ సేవకులపైకి చేస్తున్న దుష్ట క్రియలని బంధించి పడేస్తున్నా. సేవకులకి మంచి ఆరోగ్యం, బలం, శక్తి నీవు ప్రభువా. మంచి సేవ చేసేలాగా, ఇంకా బలమైన సేవ చేయలాగా అభిషేకించు యేసయ్యా. నీ ఆత్మ ద్వారా కార్యం జరిగించి పరిశుద్ధాత్మదేవా. ప్రతి సేవకునికి ఆయుష్ను దయచే ప్రభు. యేసు నామంలో ఆయుష్ కలుగునుగా కానీ ప్రకటిస్తున్నా. పరిశుద్ధాత్మదేవా, నువ్వే గొప్ప కార్యాలు జరిగించు. ఆదివారం ఉదయకాలం 5 గంటల నుంచి ప్రారంభమవుతున్న ప్రతి సంఘంలో ప్రభా నీ అగ్ని అభిషేకం కుమ్మరించబడాలి ప్రభా. సాతాను సామ్రాజ్యాలు కుప్పుకోవాలి. యేసు రక్తం ద్వారా విడుదల రావాలి. సంఘంలో, కుటుంబాల్లో విడుదల రావాలి ప్రభా. అభిషేకంతో నింపయ్యా, ఆశీర్వాదాలతో నింపయ్యా, వస్తుపరంగా, భూపరంగా. పరిశుద్ధాత్మదేవా, అన్ని రకాలుగా ప్రభా పరిశుద్ధాత్మదేవా సహాయం చేయమని అడుగుతున్నా. సంఘాల్లో ఏ కొరతలుందో తీర్చమని అడుగుతున్నా. సంఘాల్లోకి ఎంట్రీ అవుతున్నా దెయ్యపు శక్తుల్ని బంధిస్తున్నా, చీకటి శక్తుల్ని బంధిస్తున్నా ప్రభా. యేసు నామములో విడుదల వచ్చును గాక.
సురేష్ బ్రదర్ ప్రేయర్ ఫార్ మీ అంటున్నారు. ఆల్రెడీ నేను ఇంతకు ముందే మీ కుటుంబం గురించి, మీ సేవ విస్తరణ గురించి ప్రార్థన చేశాను. షక్క రికా లాభా అయ్యా, కుటుంబంలో తండ్రి యేసు నామల అద్భుతాల కుటుంబంలో జరిగించు. సురేష్ బ్రదర్ చిన్న యేసు నామలో సంఘాన్ని విస్తరింపజేయి, కొత్త ఆత్మలతో నింపమని అడుగుచున్నా. పోగొట్టుకున్న ఆత్మలు తిరిగి మరలా రప్పించు. ఎటువంటి విషయంలో వాళ్ళు ప్రార్థిస్తున్నారో అవి కార్యాలన్నీ జయం కలుగును గాక. ఇప్పుడే రీమాలా సికే తరాకాబా లిబ్రకాన్ సికాంతో రికీ మెక్కి తరాబాలాబా లిబ్రకాన్ సికే తరమా సికతు రకల బాబా 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 ఊరా మామా ఊరా బాబా షికే రికా లిబ్రకమా షెకే దురాకమా రెక్క తురకల బాబా రీపా రక షికారా బాలా బాబా. చాలామంది సేవకుల్ని మీడియా ద్వారా అది ఇది మాట్లాడుచుంటుంటారు. అయితే దయచేసి మన క్రైస్తవులైనా కానీ ఎవరైనా కానీ మీడియా ద్వారా వచ్చేవన్నీ నిజం కాదు, నమ్మకండి. దయచేసి చాలా వరకు ఒక్క చిన్న విషయం తప్పు ఉంటే దాన్ని పెద్ద చేసి భయంకరంగా చూపించి క్రైస్తవుల్ని సేవకుల్ని అవమానపరిచేలాగా, కించపరిచేలాగా, దిగజార్చేలాగా అలా చేయడం బట్టి ఇంకా అన్ని జనులను రక్షణలోకి నడిపించబడకుండా ఒక క్రియేషన్ సాతాను చేస్తున్నాడు. కాబట్టి మీడియా ద్వారా వచ్చే మన సేవకుల గురించి కానీ, మన విశ్వాసుల గురించి కానీ, మన క్రైస్తవ ప్రజల గురించి మీడియా ద్వారా అబద్ధపు సాక్షులు, అబద్ధపు క్రియలని నమ్మకండి. దేవుని ఆత్మ కలిగి చూడండి. మీరు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నడిపిస్తాడు, బ్లెస్ చేస్తాడు. షాంబ్రి ఖమోరి కీమాలో షిక్క దురాబా లేఖ్రమా సిక్కి దిరికలబా షిఖరబలబా రిఖరబా షిక్క రకరబరబా. ఒక సేవకుడికి ఆలోచన ఏంటుంటుందంటే, తానేమో కోట్ల రూపాయలు లేకుంటే కోట్ల ఆస్తి సంపాదించుకొని భూమంతా సంపాదించుకోవాలని ఆశ ఏ సేవకుడు కానీ నాకు తెలిసి నిజమైన సేవకుడికి ఉండదు. ఏమి ఆశ కలిగి ఉంటాడంటే ఆ సేవకుడు అనే వ్యక్తి, సేవకుడు ఒక పాస్టర్, ఒక ఇవేంజలిస్ట్ అయినా, ఒక ప్రవక్త అయినా, ఎవరైనా కానీ వాళ్ళలో ఏ ఆశ ఉంటుందంటే అనేక ఆత్మల్ని సంపాదించాలి, సంఘాలు కట్టబడాలి, పెద్ద పెద్ద సంఘాలు కట్టాలని వాళ్ళకి ఆశ ఉంటుంది. పెద్ద సంఘం కట్టబడాలి, పెద్ద మినిస్ట్రీ చేయాలి, అనేక ప్రజల్ని రక్షణలోకి నడిపించాలి, స్వస్థతలు, విడుదల, మాత్కార్యాలు చేయాలి, దేవుడు అద్భుతంగా నడిపించాలని వాళ్ళలో కోరిక ఉంటుంది, ఆశ ఉంటుంది. అది తప్పు కాదు. అది దేవుడిచ్చిన అభిషేకం, దేవుడిచ్చిన ఆశీర్వాదం. సంఘాలు విస్తరించబడేది అది దేవుని బ్లెస్సింగ్స్. సంఘాలు కట్టడం దేవుని బ్లెస్సింగ్స్, చర్చెస్ కట్టడం దేవుడిచ్చిన ఆశీర్వాదాలు, అనేక ఆత్మలు ఇవ్వట దేవుడిచ్చిన ఆశీర్వాదాలు. ఆ సంఘాలలో అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మాత్కార్యాలు, దెయ్యాలను వెళ్ళగొట్టుతా స్వస్థతలు జరగడం, అవన్నీ దేవుడిచ్చిన ఆత్మవరాలు, ఫలాలు. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. పరిశుద్ధాత్మ దేవుడు చెరిగిస్తూనే ఉంటాడు. ఎటువంటి మీడియా ద్వారా కానీ అలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా, ఇదన్నీ నమ్ముతారని చూపించినా కానీ అవన్నీ దేవుడు కొట్టి పడేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళీ తిరిగి మిమ్మల్ని లేవనెత్తి వెలుగుగా చేస్తాడు. దేవుడు ఒక గొప్ప వెలుగుగా మిమ్మల్ని నిలబెడతాడు. రిఖరబా షిక్కరబలబా రిక్కే మరాకు తలకసిక రిక్కలబా షెక్కే రిబాబా రాబా షెక్క రిక్క రబా 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 రిబా లబా రిక్కేమా షిక్కే రిక్కలబా బాబా రిక్క రబా బాబా. దేవుడు పని చేస్తున్నప్పుడు దేవుడు ఆ సేవకుని ఆశీర్వదిస్తాడు. నా పని చేస్తే నేను మీ కార్యాలు జయం చేస్తాను, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తానని యేసయ్య అంటున్నాడు. కాబట్టి నువ్వు దేవుని కొరకు ఆత్మను సంపాదిస్తున్నావు కాబట్టి, దేవుని పని చేస్తున్నావు కాబట్టి దేవుడు నిన్ను విస్తరిస్తాడు, దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు యేసుక్రీస్తు నిన్ను దీవిస్తాడు. షామ్రక దేవుడు అన్నాడు, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను. నువ్వు పైవాడుగా ఉందువు కానీ క్రిందివాడిగా నువ్వు ఉండవు. కాబట్టి సేవకుడా నువ్వు భయపడాల్సిన పని లేదు, సేవకురాలా నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు నిన్ను తలగా నియమించబోతున్నాడు, పైవాడుగా నియమించబోతున్నాడు. నువ్వు వెలుపులకు ఎచ్చినప్పుడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు దీవించబోతున్నాడు. పొల్లముల్లో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, పట్టణాల్లో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు.
Amen. Receive this word in the name of Jesus. రీకేమ షల్బహ దురక్క మలక. అందుకే అన్నాను ద్వితీయోపదేశకాండము 28:1-14 వచనాలు ప్రతి ఒక్కటి మన లైఫ్లో దేవుడు నెరవేర్చబోతున్నాడు. రీమా షేకేత రకలబ. భయం పుట్టించే సాతాన్ సామ్రాజ్యాలు కుప్పకూలును గాక. రికా బాబా క్రైస్తవులపైకి వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి దెయ్యపు శక్తుల్ని బంధిస్తున్నా, ప్రతి మీడియా దెయ్యాలను బంధిస్తున్నా, ప్రతి అంధకార చీకటి శక్తుల్ని బంధిస్తున్నా. ఒక వెలుగు దిగునుగాక, పరిశుద్ధాత్మ శక్తి దిగునుగాక. రీమా శక్యత రకాలు బరబ లిక్రబ శిఖ రొక్కదొరబ. మనం ముఖ్యంగా ప్రభా దేవుడు రైట్లో నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఎప్పుడే కానీ లైవ్లోకి వచ్చేటప్పుడు ప్రిపరేషన్ అవును. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నిజంగా ఎలా నడిపిస్తే అలాగే నడిపించబడతాను. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేయని దేవుడు మాట్లాడుతున్నాడు. నజరుడని యేసునామములో ప్రభా తండ్రి, మొదటి నెల నుంచి 9వ నెల వరకు కాచి కాపాడి మంచి ప్రసవం జరుగులాగా గర్భిణీ స్త్రీలను కాపాడు. యేసు నామములో ప్రభా వారికి మగబిడ్డని ఆడబిడ్డనిచ్చి ఆశీర్వదించు, కిన్స్నిచ్చి బ్లెస్ చేయి ప్రభా. గర్భిణీ స్త్రీలను ముట్టి వారికి మంచి ప్రసవం కలుగులాగా పరిశుద్ధాత్మ దేవా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఆ శరీరాన్ని ప్రభా నీ రక్తంతో సీలు వేస్తున్నా. యేసు నామములో గర్భిణీ స్త్రీని బ్లెస్ చేస్తున్నా ప్రభా. రీకామ నార్మల్ డెలివరీస్ అవలాగా బ్లెస్ చేస్తున్నా ప్రభా. ప్రతి గర్భిణీ స్త్రీ నార్మల్ డెలివరీ అవును కాక అద్భుతం జరిగించు ప్రభా. షక్క రీక లబా షందర కలబా రకమ షేకేమ రకతు రకల బాబా. ఇంకో విషయం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మర్చిపోయిన ఈ సాక్ష్యాన్ని చెప్దామనుకొని దేవుడు ఇప్పుడు జ్ఞాపకం చేశాడు. లాక్డౌన్ సమయంలో ఒక 3 years బ్యాక్ 4 years అయింటుంది. ఆ సమయంలో లైవ్లో శిరీష అనే ఒక స్త్రీకి నేను ఆ దేవుడు చెప్పగా ఆ ప్రాపసీ చెప్పున్నాను. నువ్వు ప్రెగ్నెంట్ అవ్వబోతున్నావు, దేవుడు నీకు గర్భఫలం దయచేయబోతున్నాడు, కుమారుడు ఇవ్వబోతున్నాడు, దేవుడు తనని ప్రవక్తగా దేవుడు వాడుకోబోతున్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు, చెప్తున్నాడు అని ఒక ప్రాపసీ రిలీజ్ చేస్తున్నాను. దాదాపు 4 years బ్యాక్ అనుకుంటా. వాళ్ళ అత్తగారు ఫోన్ చేశారు, దయామణి గారు, సిస్టర్ మీరు చెప్పిన ప్రాపసీ నెరవేరింది, నా కోడలు శిరీష ప్రెగ్నెంట్గా ఉంది, ఇప్పుడు 7వ నెల నడుస్తుంది, హైదరాబాద్లో ఉంది, దేవుడికి స్తోత్రం అని చెప్పి ప్రార్థన చేయించుకున్నారు. అలాగే కృతజ్ఞత కలిగి ఉండాలమ్మా. ప్రతి దానికి కూడా దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆ గర్భఫలం ఇచ్చాడు. ఇంకా లైవ్లో ఆ లాక్డౌన్ సమయంలో, అందుకు ముందు సమయంలో లైవ్లో ప్రెగ్నెంట్ కొరకు ప్రాపసీ చెప్పి ప్రార్థన చేసి ఫోన్లో ప్రార్థన చేసిన ప్రతి ఒక్క గర్భాలు తెరవబడి మగబిడ్డని ఆడబిడ్డనిచ్చి దీవిచ్చాడండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అది కార్యాలు చేసేది దేవుడు ఒక సేవకురాల ద్వారా వాళ్ళని వాడుకుంటాడంతే. పరలోకం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకొని కార్యాలు జరిగిస్తాడు. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దాన్ని బట్టి షాబ్రా కమా షెకేరిక ఇంకా అనేక అద్భుతాలన్నీ మాట ద్వారా కార్యాలు, ప్రవచనం ద్వారా కార్యాలు అనేకం. అస్సలు 6 రోజుల్లో ఏదేది పలికానో, దేవుని ఆత్మ ద్వారా ఏదేది దేవుడు చెప్పాడు జరుగుతూనే ఉన్నది ఈ రోజుటి వరకు కూడా. అలాంటి కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. అలాగా దేవుడు వాడుకుంటున్నాడు, దేవుని చిత్తంలో నడిపిస్తున్నాడు. దేమన్నా మనకి స్తోత్రం కలుగునుగాక. ఏసైకే మహిమ కలుగునుగాక. లీకరమ షికేరమ రిక్కరబ రక్లబ షికరబ రబ రబ రకాల బాబా. అనేక మంది ఆపరేషన్స్కి వెళ్తుండగా ఆపరేషన్స్ క్యాన్సిల్ అవునుగాక, మంచి ఆరోగ్యం కలుగునుగాక. పరిశుద్ధాత్మదేవ రిక్కమ షెక్కే రిక్క రబ రబ లైబ రిక్లబ షెక్లబ రబ లబ రిబ లబ షబ రిక్క మరకతో రిక్క లబ సిక్క రబ. ప్రతి ఒక్క సంఘాన్ని బ్లెస్ చేస్తున్నా, ఎన్ని సంఘాలను ఆశీర్వదిస్తున్నా, అందరి సేవకులను బ్లెస్ చేస్తున్నా ప్రభా. బిలీవర్స్ని బ్లెస్ చేస్తున్నా, రక్షణకి రాకుండా ఉన్న వారిని రక్షణలోకి నడిపించయ్యా. నిజమైన దేవుడు యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. సర్వ సృష్టికర్త యేసు నమ్మడానికి కన్నులు తెరవబడాలి కాక, ఆ యుగదేవత కట్టిన కన్నులు తెరవబడాలి. యేసునామములో బంధకాలు ఊడిపోవాలి ప్రభా. రక్షణలోకి నడిపించు. పరిశుద్ధాత్మదేవ మా కార్యాలన్నీ సక్సెస్ఫుల్ చేయి
అయ్యా తండ్రి, ప్రతి దినము నీ కృపతో నింపయ్యా, ప్రతి దినము నీ ఆరాధనతో నింపయ్యా, ప్రతి దినము నీ అభిషేకంతో నింపయ్యా, ప్రతి క్షణము నీలో జీవించుటకు నీ నీ ఆత్మతో నింపబడి ప్రభా, నీ ప్రేమలో మేము ఎదుగుటకు, నీలా జీవించుటకు, నీ గుణగణాలు మాలో వచ్చి మేము జీవించుటకు సాయం చేయి ప్రభా. పరిశుద్ధాత్మదేవా, మా జీవితాలను కట్టుకున్నట్టుకు, వాక్యానుసారం జీవించుటకు సాయం చేయి ప్రభా. పరిశుద్ధాత్మదేవా, నువ్వే గొప్ప కార్యాలు జరిగించు, అభిషేకించు, ఆశీర్వదించు, దీవించు. అయ్యా లైవ్ చూస్తున్న బిడ్డల్ని, చూడబోతున్న అందరి బిడ్డల్ని కూడా ప్రతి ఒక్క మీటింగ్స్ బ్లెస్ చేస్తున్నా, స్త్రీల కూటాల్ని అయ్యా మీటింగ్స్ బ్లెస్ చేస్తున్నా, ఆరాధనలు బ్లెస్ చేస్తున్నా, ఫ్రైడే ఫాస్టింగ్స్ ప్రేయర్స్ని బ్లెస్ చేస్తున్నా, యేసు నామములో ఉపవాస ప్రార్థనలన్నిటిని ఆశీర్వదిస్తున్నా, లెంత్ డేస్లన్నీ బ్లెస్ చేస్తున్నా. పరిశుద్ధాత్మదేవ, గుడ్ ఫ్రైడే ఈస్టర్స్ రాబోతుంది, బ్లెస్ చేస్తున్నా. పరిశుద్ధాత్మదేవ, గొప్ప కార్యాలు జరిగించు, అందరి తాకయ్యా. ఉదయకాల సమయంలో ప్రభా, ఎవరైతే ఏడుస్తున్నారో, బాధపడుచున్నారో, ఏ విషయంలో అయ్యా వారు కన్నీరు విడుస్తున్నారో ఆ కన్నీటికి జవాబు వచ్చును గాక. అయ్యా అయ్యా పరిశుద్ధాత్మదేవ, నువ్వే కార్యం జరిగించు, ఆశీర్వదించి, దీవించి, నడిపించమని, అన్ని విషయాల్లో వర్ధిలింపజేయమని, మార్గంలో సరళపరచమని, నీతిమంతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరువకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులైతే మనం చేసే ప్రతి ఉపకారాన్ని మరిచిపోతారు, కానీ యేసుక్రీస్తు మనకి చేసిన మేలులు, ఉపకారంలో అస్సలు మనం మరవలేమని, చిన్న విషయంలో కూడా ఆయన చేసిన గొప్ప కార్యాలు మనం మరవలేము. కానీ అలా మర్చిపోయి వెనుతిరిగి వెళ్ళిపోయిన అనేక కుటుంబాలు చూశాను నేను. భయంకరమైన శోధనలో, పాపంలో, భయంకరంగా కష్టంలో, అప్పుల్లో, బాధల్లో ఉన్నారు. కానీ ప్రభు బిడ్డలు, దేవుని నమ్ముకున్న వారు, వెనుతిరగకుండా దేవునిలో ఉన్నవారు నేను చూశాను. నిజమైన జీవితంలో, నా జీవితంలో ఎంత కష్టమైన, కన్నీరైన, బాధ అయిన, వేదనైన ప్రభువును విడిచిపెట్టకుండా వెంబడించే ప్రజల్ని ఏ మాత్రం యేసయ్య విడిచిపెట్టలేదండి. ఆ సమయానికి దేవుడు నడిపిస్తున్నాడు, ఆ సమయానికి దేవుడు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసి విడిపిస్తున్నాడు, సమాధానపరుస్తున్నాడు, సంతోషాన్ని నెమ్మదిస్తాడు. కాబట్టి నువ్వు దేవుని మాత్రం ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధ వచ్చినా, నువ్వు పడక మీద పడి ఉన్నా క్రీస్తుని మాత్రం, యేసయ్యని మాత్రం విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకో. ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను దేవదూతలను పంపించి కాపాడి, నీ కన్నీటికి, నీ కష్టానికి, నీ ఆర్థిక పరిస్థితుల నుంచి, నీ అప్పుల నుంచి, నీ రోగం నుంచి, నువ్వు ఎటువంటి శోధనలో, బాధల్లో ఉన్నా, ఛాలెంజింగ్ ఐ ఫర్ యూ ఇన్ జీసస్ నేమ్. క్రీస్తు, యేసు క్రీస్తు నేను విడిపిస్తాడు. ఖచ్చితంగా విడిపించి, సమాధానపరిచి, సంతోషాన్ని, నెమ్మదిని, కుటుంబంలో నెమ్మదిని, కుటుంబంలో సమాధానాన్ని ఇచ్చే దేవుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నా జీవితంలో ప్రతిరోజు కన్నీళ్ళు, నా జీవితంలో యేసుక్రీస్తు తన కృప ద్వారా రక్షించుకుని ఈ రోజుటి వరకు ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నప్పటికీ, సమస్యలు ఉన్నప్పటికీ సమాధానపరిచి నెమ్మదినిచ్చే దేవుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన విడిచిపెట్టకుండా నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే యేసయ్య నీ జీవితంలో నెమ్మదిని దయచేస్తాడు, ఆనందాన్ని దయచేస్తాడు, సుఖాన్ని దయచేస్తాడు. కష్టాలు చాలా రోజులు ఉండవు, అప్పులు చాలా రోజులు ఉండవు, ఆర్థిక పరిస్థితులు చాలా రోజులు ఉండవు. ప్రభు అనుకుంటే ఒక్క క్షణంలో తీసివేస్తాడు ఏదైనా. కాబట్టి యేసుక్రీస్తు నమ్ము, ఆయన మాత్రమే నమ్ము. మనుషులు నమ్ముకుని వెంట వెళ్ళొద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించు, ఆయన నమ్ముకో, ఆయనకి కన్నీళ్ళతో ఆయనకి చెప్పుకో, ప్రార్థించుకో, బైబిల్ చదువుకో, వాక్యానుసారమైన జీవితం జీవించి ఆత్మీయ జీవితాన్ని కట్టుకో.
పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నీ కార్యాలు ఘనంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నాలో నుంచి దేవుడు మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ కార్యాలు చాలా విలువైనది. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేయబోతున్నాడు. యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలకి అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. बोलो यीशु मसीह के जय 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 जय. बोलो यीशु मसीह के जय जय जय. In the name of Jesus. Amen. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. I love you, Jesus. I love you, Jesus. Hallelujah. మళ్ళీ లైవ్లోకి వచ్చే వరకు నీ కృపా కాపుదల భద్రత క్షేమమును గక్క. Amen. God bless you, all of you. Thank you, Lord.